నమస్తే అండి. నేను డాక్టర్ చేతన్ రాజ్, హోమియోపాత్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇవాళ మనం డయాబెటీస్ గురించి డిస్కస్ చేద్దాము. దీన్ని ఎట్లా పర్మనెంట్‌గా తగ్గించుకోవచ్చు అనేసి. దానికన్నా ముందు ఫస్ట్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది దాని గురించి ఒకసారి ఆలోచిద్దాం, మనం డిస్కస్ చేద్దాం. సో డయాబెటీస్ ఎందుకు వస్తుంది? మనకు బాడీలో ఎనర్జీ అనేది అవసరం. సో ఆ ఎనర్జీ కోసం మనం ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీంట్లో మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ బ్రేక్ డౌన్ అయి మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువ తీసుకుంటాం జనరల్గా. అండ్ ఇవి బ్రేక్ డౌన్ అవ్వడానికి ఇన్సులిన్ అవసరం పడుతుంది మన బాడీలో. కానీ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ ఇన్సులిన్ మాత్ర ఎంతైతే ప్రొడ్యూస్ అవ్వాలి అది తగ్గిపోతుంది. లేదంటే వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది. అంటే ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో అది మన బాడీకి యూటిలైజేషన్ అవ్వదు. ఇన్ సింపుల్ ఫార్మ్స్ చెప్పాలంటే, ఇప్పుడు మనం బండిలో పెట్రోల్ పోస్తాం. ఆ పెట్రోల్ ఏమో బర్న్ అయి మనకు బండి నడుస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ పెట్రోల్ ఏదైతే మనం పోస్తాం బండిలో అది సరిగా బర్న్ అవ్వదు, ఎనర్జీ రిలీజ్ అవ్వదు. అండ్ మనకు మైలేజ్ బండిది తగ్గిపోతుంటుంది, లైఫ్ బండిది తగ్గిపోతుంటుంది. ఇది కూడా అట్లనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ సరిగా యూటిలైజ్ అవ్వట్లేదు, లేదంటే ఎంత అవసరం ఉంది అది అంత ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో ఇది రివర్స్ చేయడానికి మనం ఏం చేస్తాం? హోమియోపతి మందులు వాడతాం. హోమియోపతి మందులు వాడడం వల్ల ఇది టోటల్గా రివర్స్ అవుతుంది. మన క్లినిక్కి ఆల్మోస్ట్ 18 స్టేట్స్ నుంచి పేషెంట్స్ రెగ్యులర్ వస్తుంటారు. అండ్ నెలకు చాలామందికి డయాబెటీస్ పర్మనెంట్గా తగ్గిపోతుంటుంది. అండ్ దాంతోపాటు మీరు బ్రిస్క్ వాక్ చేయాలి అండ్ నిద్ర అనేది సరిగా ఉండాలి. కానీ అందరు ఏమంటారు? ఇవన్నీ మేము చేస్తాం అయినా మాకు కంట్రోల్లో రావట్లేదు. సో అందుకే మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్లకు వాళ్ళ డయాబెటీస్ని రివర్స్ చేస్తాం. ఇంకోటి మెయిన్ కారణం ఏంటంటే డయాబెటీస్ రావడానికి స్ట్రెస్. ఇప్పుడు హోమియోపతిలో మేము ఇది హోలిస్టిక్ మెడిసిన్ లాగా ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే మేము మైండ్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం, బాడీ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మేము ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి స్టార్ట్ చేస్తాం. దానివల్ల వాళ్ళకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఆటోమేటికలీ అండ్ డయాబెటీస్ కూడా రివర్స్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళకి షుగర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆ పేషెంట్ ఏజ్ 48 ఇయర్స్ ఉండే. పాప మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత పాపకి వాళ్ళ ఇన్లాస్ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల దాని తర్వాత మెల్లిమెల్లిగా షుగర్ వ్యాధి అనేది ఆ పేషెంట్కి స్టార్ట్ అయింది. మన దగ్గర 1.5 ఇయర్ ట్రీట్మెంట్ వాడి ఇప్పుడు పర్మనెంట్గా తగ్గిపోయింది. ఇంకోటి, ఒకవేళ ఎవరికన్నా షుగర్ ఉంది కానీ వాళ్ళు ఇంతకుముందు హోమియోపతి తీసుకోలేదు, సో రిలీఫ్ కోసం వాళ్ళు ట్రీట్మెంట్ కొన్ని రోజులు వాడచ్చు సెల్ఫ్గా. ఏంది? ఆరమ్ మెటాలికమ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది గోల్డ్ తోటి ప్రిపేర్ చేసి ఉంటుంది. ఈ ఆరమ్ మెటాలికమ్ 10 పొటెన్సీ డైలీ 5 drops ఇన్ 1 cup ఆఫ్ వాటర్ ఎప్పుడైనా డైలీ తీసుకుంటే వాళ్లకు షుగర్ అనేది కంట్రోల్లో రావడం స్టార్ట్ అవుతుంది. కానీ పర్మనెంట్గా తగ్గాలంటే వాళ్ళు నాకు కన్సల్ట్ చేయొచ్చు అండ్ నేను పర్మనెంట్గా తగ్గించడానికి ప్రయత్నిస్తాను. అండ్ చాలామందికి ఆల్రెడీ తగ్గింది. సో ఇది అనుకోకండి డయాబెటీస్ ఒక్కసారి వస్తే లైఫ్ టైం ఉంటుంది ఈ వ్యాధి ఇంకా పోదు అనేసి. కంపల్సరీ తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఓన్లీ హోమియోపతి ద్వారా తగ్గుతుంది. సో మీకు ఒకవేళ ఇది వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంది అని అనిపిస్తే నాకు కన్సల్ట్ అవ్వండి. విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్.